ఛత్రపతి శివాజీ టెర్మినల్, ముంబై. 130 సంవత్సరాల చరిత్రున్న ఈ స్టేషన్ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. డైలీ ఈ స్టేషన్ నుంచి 30 లక్షల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్టేషన్లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు. ఈ స్టేషన్లో ప్యాసింజర్ వెయిటింగ్ హాల్స్, వాష్రూమ్స్ చాలా దీనస్థితిలో ఉన్నాయి. ఈ స్టేషన్ మాత్రమే కాదు, మన దేశంలో న్యూఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్, కోల్కతా లాంటి ఎన్నో బిజియెస్ట్ స్టేషన్స్కి ఇదే సిచ్యువేషన్. ఈ స్టేషన్స్కి రీడెవలప్మెంట్ అవసరం ఎంతైనా ఉంది. ఇండియన్ రైల్వేస్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. ఇండియాలో 1300కు పైగా స్టేషన్స్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో రీడెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ రీడెవలప్మెంట్ ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే కాకుండా ఫ్యూచర్ ప్యాసింజర్ కెపాసిటీని కూడా హ్యాండిల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో మనం టాప్ 10 రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం వాటి బడ్జెట్స్ ఏంటి, టైమ్ లైన్స్ ఏంటి అండ్ ఫెసిలిటీస్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మరి ఈ లిస్ట్లో మీ సిటీ రైల్వే స్టేషన్ ఉందో లేదో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపించి ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. 2023లో మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ అమృత్ భారత్ స్కీమ్. ఈ స్కీమ్తో 1300కు పైగా రైల్వే స్టేషన్స్ని రీడెవలప్ చేయనున్నారు. రీడెవలప్మెంట్తో ఇండియన్ టూరిజం అలానే ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుందని మాస్టర్ ప్లాన్స్ని రెడీ చేశారు. రీడెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్స్లో స్టేట్ కల్చర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అందులో ఒక 10 రైల్వే స్టేషన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రాణి కమలాపతి రైల్వే స్టేషన్, భోపాల్. రాణి కమలాపతి స్టేషన్ ప్రీవియస్గా హబీబ్గంజ్గా పిలువబడేది. ఈ స్టేషన్ని 2021లో ఇనాగ్రేట్ చేశారు. 450 కోట్ల ఖర్చుతో ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేసిన భారత్లోనే మొదటి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ రాణి కమలాపతి స్టేషన్. ఈ స్టేషన్లో ఎయిర్ కండిషన్డ్ వాటర్ లాంజెస్, ఫుడ్ కోర్ట్స్, విఐపి లాంజెస్, డిజిటల్ టికెటింగ్ సిస్టమ్ లాంటి మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సస్టైనబుల్ సిస్టమ్స్ ఫర్ పవర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఈ స్టేషన్ ఎనర్జీ ఎఫిషియన్సీ మీద చాలా ఫోకస్ చేసింది. గాండ్ డైనస్టీ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ మోడర్నిటీ అండ్ హెరిటేజ్ని కలిపిన డిజైన్స్తో ప్యాసింజర్స్కి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్. గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్ని జూలై 2021లో రీడెవలప్ చేశారు. ఈ స్టేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఒక 5 స్టార్ హోటల్ని ఈ రైల్వే స్టేషన్ మీద నిర్మించారు. ఇది భారత్లోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ రైల్వే స్టేషన్. 710 కోట్లతో ఈ స్టేషన్ని మొదెరా సన్ టెంపుల్ ఇన్స్పైర్డ్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు. ప్లాట్ఫామ్స్లో స్పేషియస్ కాన్కోర్స్ ఏరియాస్, స్మార్ట్ టికెటింగ్ అండ్ డిజిటల్ సిగ్నల్ సిస్టమ్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సోలార్ ఎనర్జీ, ఎల్ఈడి లైటింగ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి సస్టైనబుల్ మెథడ్స్తో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని కూడా ఈ స్టేషన్ తగ్గిస్తుంది. ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఈ స్టేషన్ని రీడెవలప్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. విక్టోరియన్ గాథిక్ ఆర్కిటెక్చర్ని ప్రిజర్వ్ చేస్తూ మోడర్న్ ఎమ్యూనిటీస్ని యాడ్ చేయడంతో ఒక పర్ఫెక్ట్ బ్లెండ్గా ఈ స్టేషన్ డెవలప్ అవుతుంది. 1800 crores బడ్జెట్తో ఈ స్టేషన్లో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్ని అప్గ్రేడ్ చేయడంతో పాటు ప్యాసింజర్ వెయిటింగ్ ఏరియాస్, డిజిటల్ టికెటింగ్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 2026 కల్లా ఈ స్టేషన్ వర్క్స్ కంప్లీట్ చేయాలని టార్గెట్ చేశారు. సోలార్ పవర్, ఎకో ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ లాంటి గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ని స్టేషన్లో ఇంటిగ్రేట్ చేశారు. హెరిటేజ్ స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేస్తూనే ప్యాసింజర్స్కి మోడర్న్ ఎమ్యూనిటీస్ ఇవ్వడంతో ఈ స్టేషన్ హిస్టరీలోనే తనకంటూ ఒక ప్లేస్ ఎర్న్ చేస్తుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, న్యూఢిల్లీ. భారత్లోని వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్టేషన్స్లో ఒకటి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. సుమారు 5,000 కోట్ల ఖర్చుతో ఈ స్టేషన్ని రీడెవలప్ చేస్తున్నారు. ఈ స్టేషన్ని ముఘల్ ఆర్కిటెక్చర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మోడర్న్ ఎమ్యూనిటీస్ లైక్ స్కై వాక్స్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ఇంటిగ్రేషన్ అండ్ మోడర్న్ లాంజెస్ ఇలా ఈ ఫెసిలిటీస్ అన్ని స్టేషన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 2026కి ఈ స్టేషన్ కంప్లీట్ చేయాలని టార్గెట్ చేశారు. ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ని ఎలివేట్ చేయడానికి ఎయిర్పోర్ట్ లాంటి ఫీచర్స్ అండ్ కమర్షియల్ స్పేసెస్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ స్టేషన్ ఒక గ్రాండ్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారి ఫ్యూచర్ ట్రావెల్ నీడ్స్కి సరిపోయే పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్పాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తెలంగాణ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 700 కోట్ల బడ్జెట్తో రీడెవలప్మెంట్ జరుగుతుంది. 2025 కల్లా ఈ స్టేషన్ని కంప్లీట్ చేయాలని ఎయిమ్ చేస్తున్నారు.
స్టేషన్‌లో ప్లాట్‌ఫార్మ్స్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అండ్ అలానే వెయిటింగ్ ఏరియాస్‌ని రీడెవలప్ చేస్తున్నారు. నిజాం ఆర్కిటెక్చర్‌తో ఇన్‌స్పైర్ అయ్యి మోడర్న్ ఫీచర్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక యూనిక్ డిజైన్‌ని ఈ స్టేషన్ డెవలప్‌మెంట్‌లో ఉండేలాగా ప్లాన్ చేశారు. సస్టైనబిలిటీ కోసం ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్ లైక్ సోలార్ పవర్, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లాంటి ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్‌ని కూడా ఫాలో అవుతున్నారు. ఈ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ సికింద్రాబాద్ స్టేషన్‌ని ఒక మోడర్న్ అండ్ ఫంక్షనల్ హబ్‌గా మారుస్తుంది. పాసెంజర్స్‌కి బెటర్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు తెలంగాణలో ఉండి ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్స్‌లో చెప్పండి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ స్టేషన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అయోధ్య రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్. రామ్ మందిరానికి క్లోజ్‌గా ఉంది కాబట్టి రిలీజియస్ టూరిజంని మైండ్‌లో పెట్టుకుని అయోధ్య రైల్వే స్టేషన్‌ని రీడెవలప్ చేస్తున్నారు. 400 కోట్లతో రామ్ మందిర్ ఆర్కిటెక్చర్‌ని ఇన్‌స్పైర్ చేస్తూ ఈ స్టేషన్‌ని డిజైన్ చేశారు. మోడర్న్ వెయిటింగ్ హాల్స్, అప్‌గ్రేడెడ్ పార్కింగ్ అండ్ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్స్‌తో పిలిగ్రిమ్ ఫ్రెండ్లీస్ ఎమ్యూనిటీస్‌ని యాడ్ చేస్తున్నారు. భక్తులకి హ్యాస్ల్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి హెరిటేజ్ అండ్ మోడర్న్ ఫీచర్స్‌ని బ్లెండ్ చేస్తూ ఈ స్టేషన్‌ని డిజైన్ చేశారు. ప్రెజెంట్ ఈ స్టేషన్ యొక్క ఫేజ్ 2 వర్క్స్ జరుగుతున్నాయి. బెంగుళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, కర్ణాటక. 480 క్రోర్స్‌తో బెంగుళూరు కెంట్ స్టేషన్‌ని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ రిఫ్లెక్ట్ చేసేలాగా రీడెవలప్‌మెంట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఏరియాస్‌ని ఎక్స్‌పాండ్ చేయడం, టికెటింగ్ సిస్టమ్స్‌ని స్మార్ట్ చేయడం అండ్ ప్లాట్‌ఫామ్ అప్‌గ్రేడ్స్ ప్రొవైడ్ చేయడం వలన పాసెంజర్ కంఫర్ట్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. స్టేషన్‌లో వాటర్ కన్జర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ మెథడ్స్ ఉండేలాగా జాగ్రత్త పడుతున్నారు. ఈ స్టేషన్‌ని ఫ్యూచర్ ట్రావెల్ నీడ్స్‌ని మైండ్‌లో పెట్టుకుని డెవలప్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌ని 2025 కల్లా కంప్లీట్ చేయాలని ఎయిమ్ చేస్తున్నారు. ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేషన్, కేరళ. ఎర్నాకులం జంక్షన్ కేరళలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్టేషన్స్. కేరళ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఇన్స్పైర్ అయ్యి మోడర్న్ ఫెసిలిటీస్ ఇంటిగ్రేట్ చేస్తూ మేజర్ రీడెవలప్మెంట్ చేస్తున్నారు. స్పేషియస్ వెయిటింగ్ లాంజెస్, డిజిటల్ సిస్టమ్స్ అండ్ బెటర్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ ఇలా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. వాటర్ కన్జర్వేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. పాసెంజర్ ఎక్స్పీరియన్స్ని అప్గ్రేడ్ చేయడంతో పాటు సస్టైనబిలిటీ మీద కూడా చాలా ఫోకస్ చేశారు. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ రీడెవలప్మెంట్‌ని 2025 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. లక్నో చర్బాగ్ రైల్వే స్టేషన్. లక్నో స్టేషన్‌ని ముఘల్ ఆర్కిటెక్చర్‌తో ఇన్స్పైర్ అయ్యి రీడెవలప్ చేస్తున్నారు. మోడర్న్ కాన్కోర్స్ ఏరియాస్, అప్‌గ్రేడెడ్ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ వెయిటింగ్ లాంజెస్‌ని ఇంటిగ్రేట్ చేస్తూ పాసెంజర్స్‌కి సీమ్లెస్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్ చేయాలని ఈ స్టేషన్‌ని రీడెవలప్ చేస్తున్నారు. రీడెవలప్మెంట్ కోసం 450 కోట్లు ఖర్చు చేస్తూ ఫేజ్డ్ మేనర్‌లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. గ్రీన్ బిల్డింగ్ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తూ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్‌ని ఈ స్టేషన్‌లో ఇంటిగ్రేట్ చేశారు. ఫ్యూచర్ ప్యాసింజర్స్‌కి ఒక సస్టైనబుల్ ట్రావెల్ హబ్ ఉండాలని 2025 కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ కోసం 446 కోట్లు శాంక్షన్ అయింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మోడల్లో స్టేషన్‌ని డెవలప్ చేస్తున్నారు. ఈ స్టేషన్‌ని కూడా 2025 నాటికల్లా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ డెవలప్మెంట్‌లో మోడర్న్ ఫెసిలిటీస్‌ని ఇంక్లూడ్ చేస్తున్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్ ఏరియా, పాసెంజర్ సేఫ్టీ, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ మీద ఫోకస్ పెట్టి రూఫ్ ప్లాజా డిజైన్ చేశారు. లోకల్ ఆర్కిటెక్చర్‌ని బ్లెండ్ చేస్తూ విశాఖపట్నం కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఈ స్టేషన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ వీడియోలో లేని చాలా స్టేషన్స్‌ని రీడెవలప్ చేస్తున్నారు. భారతదేశానికి వెన్నెముక లాంటి రైల్వే స్టేషన్స్‌ని రీడెవలప్ చేయడంతో పాటు పాసెంజర్స్‌కి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేయడం భారత్ డెవలప్డ్ కంట్రీ వైపు అడుగులు వేస్తుందనడానికి నిదర్శనం. వందే భారత్ ట్రైన్స్ లాంటి మోడర్న్ ట్రైన్స్‌ని ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా భారత్‌ని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వడంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.